ఒకే కోడ్లో 2 or more టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వాడచ్చా అంటే ఎస్, అదే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అనమాట. సో హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ 2 or more టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే సింగిల్ అండ్ మల్టిపుల్ ఆర్ సింగిల్ ఆర్ మల్టీ లెవెల్, ఇలా 2 or more టైప్స్ అయితే యూస్ చేసే ఇన్హెరిటెన్స్నే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అయితే అంటారు. సో ఇది ఎప్పుడు యూస్ చేస్తామంటే ఒక ప్రోగ్రామ్ని మోర్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఇన్హెరిటెన్స్తో రాయడానికి, ఒక స్ట్రక్చర్ని ఇంకా మోర్ కాంప్లెక్స్గా ఇన్హెరిటెన్స్ చేయడానికి అయితే వాడతాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే క్లాస్ ఏ అనేది క్రియేట్ చేసాం, దీనికి డిస్ప్లే అనే మెథడ్ ఇచ్చి క్లాస్ ఏ అని ప్రింట్ చేయమంటున్నాం. తర్వాత క్లాస్ బి ఇచ్చి దానికి ఏ అనే దాని నుంచి మెథడ్స్ తీసుకొని షో అనే మెథడ్ ఇస్తున్నాం, క్లాస్ బి అనేది ప్రింట్ చేయమంటున్నాం. తరువాత క్లాస్ సి అని ఇచ్చి దానికి కూడా ఏ నుంచి అయితే ఇన్హెరిట్ చేసుకొని ప్రింట్ డేటా అనే మెథడ్ ఇచ్చి క్లాస్ సి అనేది ప్రింట్ చేయమంటున్నాం. తరువాత క్లాస్ డి ఇచ్చి దానికి బి అండ్ సి రెండు దాని నుంచి అయితే మనం ఇన్హెరిట్ చేసుకొని ఇక్కడ మెసేజ్ అనే మెథడ్ ఇచ్చి క్లాస్ డి అనేది ప్రింట్ చేయమంటున్నాం. ఇప్పుడు ఈ క్లాస్ డి అనేది కదా, దానికైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్తోనే ఏలో ఉన్న డిస్ప్లే మెథడ్, బిలో ఉన్న షో మెథడ్, సిలో ఉన్న ప్రింట్ డేటా మెథడ్ అండ్ డిలో ఉన్న మెసేజ్ అనే మెథడ్, ఈ 4 ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు అవుట్పుట్ చూసుకుంటే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, సో 4 ప్రింట్ అయ్యాయి. సో ఇక్కడ ఈ క్లాస్ డీకి అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, సో ఈ క్లాస్ డీలో ఏలో ఉన్న మెథడ్స్, బిలో ఉన్న మెథడ్స్, సిలో ఉన్న మెథడ్స్ 3 అయితే వర్క్ అవుతాయి అనమాట. సో ఇదే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ వీడియోలో ఈ ఇన్హెరిటెన్స్ మీద ఒక టాస్క్ చేద్దాం. Until then, thank you, bye bye, and don't forget to follow.